తెలుగు జరుగుతున్న వంగమాల స్టేజ్ టోర్నమెంట్కి మన ముఖ్య అతిథిగా దర్బారం సిఏ గారు కుడికన్ను ఎడమ రెండు ఆడుతున్నాయి. కన్ను దెబ్బతైనా నరసింహ తరగతి తరగతి చేస్తా ఉన్నారు. రోజు జీవన్ లోకి టాస్ చేసినారు. అదేవిధంగా మ్యాచ్ కూడా అట్లాగే కలిసాలని చెప్పేసి మొత్తం విమర్శ చెప్తారు కోరుకుంటున్నాము. టీవీ గారు వచ్చినారు, రమణ గారు. నాకు 5 రూపాయలు ఉందా మీ దగ్గర? శుభంగా నగ్గింది సమయం. నాకు ఇష్టమైన రాజన్న బెస్ట్ ఆఫ్ లక్ ఇద్దరికి. తర్వాత ఎంత ఆనందంగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో దీనికి కారణమైన వారు Thank you, ma. చాలా సంతోషం వచ్చినందుకు మా ఆశీస్సు తరఫున జీవ వాళ్ళ అమ్మ గారికి, వాళ్ళ భార్య గారికి, వాళ్ళ బాబాయ్ గారికి ధన్యవాదాలు సార్. బాగా కాసేసి ముగ్గురు సాధ్యం అయితే ఒకరైతే బయట పెట్టారు. ఈ మ్యాచ్ నిర్మించడానికి ముఖ్య అతిథిగా రావాలని వారికి మా ఎంఆర్సీ సివిల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు సార్. గత 3 రోజులుగా జరుగుతున్న ప్రభుత్వ వచ్చేసి లోకి చేతు వారికి మా ఎంఆర్సీ ధన్యవాదాలు సార్. మీరు వచ్చినందుకు మా ఎంఆర్సీ ధన్యవాదాలు సార్. సార్ ఆశిస్తున్నారు. మన ఎంఆర్సీ
మా వర్కర్ గారు రావడం జరిగింది. వారికి ఫైనల్ మ్యాచ్ ప్రారంభించినారు. సార్ మీకు ప్రెసిడెంట్ గారు సార్ గారు వకీలు సార్ థ్యాంక్ యూ సార్. సాయి జీవన్ ఇస్మాన్ అలాగే ఇదే కాకుండా మా కమిటీ సభ్యులు మధు కానీ భాస్కర్ కానీ అనిల్ కానీ సూర్య వచ్చి సౌకర్యంగా కోరుతున్నాము. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ టోర్నమెంట్ గురించి కొన్ని విషయాలు మా ఎంఆర్ఎస్సీ అధ్యక్షుడైన రాజా గారు మాట్లాడతారు. ముఖ్యంగా సభకు నమస్కారము. మీ అందరూ కూడా సన్మానం చేస్తాము. చిక్కటి నవ్వు చిక్కటి లేకపోతే ఎట్లా ఎంత నువ్వు అందరికన్నా భాస్కర్ అన్న స్మైల్. ఓకే అనిల్ గారు సన్మానం చేసి కోరుచున్నాము. లక్ష్మీకాంత్ శివ సత్కారము. ఎందుకంటే ఈ సాయి గారి వల్ల ఇక్కడ మాకు ఈ టోర్నమెంట్ నడుస్తుంది. ఎందుకంటే మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. గట్టిగా వాయిస్ రాలే. నూరా 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 ఇవన్నీ కానివ్వండి. బెస్ట్ ప్లేయర్ చాలా బాగా ఆడినారు. కానీ కాబట్టి వారికి షెడ్యూల్ అనేది చాలా ఫిట్నెస్ ఉండాలి, చాలా ఫిట్నెస్ ఉండాలి.
సో గుడ్ థింగ్ ఏంటంటే మా పోలీసు వాళ్ళు చాలా మంది నడిపిస్తున్నారు. అంటే ఇలాంటి యాక్టివిటీస్ రెగ్యులర్గా జరుగుతుంటే సో ఫిట్నెస్ లెవెల్స్ కానీ హెల్త్ కాన్షియస్ కానీ జరుగుతుంది. చాలా గుడ్ ఎన్విరాన్మెంట్, చాలా స్పోర్టివ్గా ఫెయిర్గా గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్నామని అనిపిస్తుంది. సో మంచి గవర్నమెంట్ నాకు ఇన్వైట్ చేశాను, మీకు స్పెషల్ ఆర్గనైజర్స్కి థ్యాంక్స్ చెప్తూ. సో 4 టీమ్స్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా చాలా ఏళ్ళ నుంచి కంటిన్యూగా టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు. సో వీరికి ధన్యవాదాలు. సో మీరు ఈ ధర్మవరం షటిల్ ప్లేయర్స్ ఒక పండుగ లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఈ విధంగా టోర్నమెంట్స్ ప్రతి ఇయర్ కండక్ట్ చేయడం ఎంతో స్ఫూర్తిదాయకం. సో వీరిని చూసే మేము స్ఫూర్తితో ఒకసారి కండక్ట్ చేయకపోతే మేము కండక్ట్ చేస్తాము. సో వీరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధంగా ఇంకా ఎన్నో రాబోయే ఏళ్లలో ఇంకా ఎన్నో టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలని కోరుకుంటూ మనకి అందరికీ ఆరోగ్యంగా ఉండడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక క్రీడ నేర్చుకొని వారు ఆ క్రీడల్లో ఉండడం వల్ల ఫిట్నెస్ అనేది ఉంటుంది. ఆ ఫిట్నెస్ ఉండడం వల్ల బాగా ఉంటుంది. కాబట్టి ఈ క్రీడలు నిర్వహించడం వల్ల మన ఎంఆర్సీ మేము కూడా అత్యంతమే. కాబట్టి మా ఎంఆర్సీ తరఫున కూడా చాలా నాకు సంతోషంగా ఉంది. బోత్ టీమ్స్కి ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరూ దేశభక్తి అవార్డ్స్ వల్ల ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా రమ్మని పిలిచినందుకు ఎంఆర్సి షటిల్ అసోసియేషన్కి ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్రీడలంటే మానసిక ఉల్లాసానికి ప్రతి ఒక్కరూ ఇప్పుడుండే బిజీ లైఫ్లో కంపల్సరీగా ఏదో ఒకటి క్రీడ, షటిల్ కానీ, హాకీ కానీ, క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ ఏదో ఒకటి అలవర్చుకోవాలి. మనము ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. మన కుటుంబం ఆరోగ్యం ఉంటే మనం చూసి మన పిల్లలు కానీ ఇంకా క్రీడకి ప్రతి ఒక్క పిల్లల్లో సెల్ ఫోన్ లేదే అన్నంగా తినేదట్లా లేదు. కొన్ని వీడియోలు వస్తున్నాయి, మానసికంగా మెంటల్గా ఇదైపోయినారు. సెల్ ఫోన్లు ఈగోకుండా పిల్లలకి క్రీడల మీద కొద్దిగా వాళ్ళకి అవగాహన కల్పిస్తే వాళ్ళకైనా మంచి క్రీడాకారులు, మన దేశానికి గొప్ప క్రీడాకారులు అందించిన వారు అవుతాం. చెప్పలేము వాళ్ళకైనా జాతీయ స్థాయిలో మన దేశానికి మన ధర్మంలోనే ఉండొచ్చు, మన ఇంట్లోనే ఉండొచ్చు. మన పిల్లల్ని క్రీడలకి ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంది. మనం కానీ ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే మన ఇంట్లో కానీ మనం అందరం ఆరోగ్యంగా ఉంటాము. అదేవిధంగా ఇప్పుడు మనకి దేవుడు పంపిన వరం అనుకుంటాం మన సత్యకుమార్ గారికి కూడా మనకి ఆయన ఏర్పాటు చేస్తున్నారు క్రీడాకారులకి. మన ప్రకాశ్ అన్న మినిస్టర్ వచ్చి అడిగిన వెంటనే కేంద్రంతో శాంక్షన్ చేయించాం. అది కానీ తొందరలోనే నెక్స్ట్ ఇయర్లో వర్క్ కానీ స్టార్ట్ అవుతుంది. ఇట్లా క్రీడలో మన ధర్మారంలో క్రీడలకి ధర్మారం అంటే ఒక క్రీడలకి ప్రత్యేకమైన గుర్తింపు తెస్తున్నారు. కాబట్టి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటే శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా ఈరోజు ఈ జిల్లాలో ధర్మవరం పట్టణంలోని ఎంఆర్సి షటిల్ అసోసియేషన్ తరఫున రేగాటిపల్లి దగ్గర ఉన్నటువంటి ఈ షటిల్ గ్రౌండ్లో జిల్లా మొత్తం ఓపెన్ టోర్నమెంట్ నిర్వహించడమైనది. ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా ఉచితంగా నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఈ నిర్వాహకులు పోలీసు వారు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, టీచర్లు, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఈ ధర్మవరం పట్టణ యొక్క పేరు ప్రఖ్యాతులు జిల్లా వ్యాప్తంగా వినిపించాలని, క్రీడాకారులందరూ వచ్చి వాళ్ళ ప్రతిభ ప్రదర్శించాలని చెప్పి మనం దాతల సహాయంతో విరాళం తీసుకొని ఈ టోర్నమెంటు నిర్వహిస్తున్నాము. ఈ టోర్నమెంటు ఈ నెల 11వ తారీఖు నుండి ప్రారంభమైంది. ఈరోజు 14వ తారీఖు ఆదివారం, ఈరోజు ఫైనల్ జరుగుతోంది. ఈ టోర్నమెంట్కి సుమారు 48 టీములు వచ్చినాయి. 4 ఫూల్గా విభజించి ఒక ఫూల్ నుంచి ఒకరు వచ్చినారు. ఇప్పుడు ఈరోజు ఫైనల్ 4 టీములు ఆడుతున్నారు. మొదటి బహుమతిగా 8,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ మరియు కప్పులు ప్రదానం చేస్తున్నాము. రెండో బహుమతి 5,000 రూపాయలు, మూడో బహుమతి 2,000 రూపాయలు, ఇలాగా బహుమతులన్నీ ప్రదానం చేస్తున్నాము. క్రీడాకారులు కూడా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి విశేషంగా వచ్చినారు. వాళ్ళ ప్రతిభనంతా ఇక్కడ ప్రదర్శించినారు. క్రీడాకారులు అందరూ మానసిక దృఢత్వము, శారీరక దృఢత్వము, మన ఈ టెన్షన్ లైఫ్లో ఈ ఏదో ఒక ఆట ఆడడం వల్ల వాళ్ళు
జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, టెన్షన్స్ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఈ ఆట వల్ల, ఈ ఆట తీరు వల్ల వాళ్ళ శారీరక దృఢత్వం కానీ, మానసిక దృఢత్వం కానీ బాగా పెంపొందించుకుంటారు. కాబట్టి ఈ సత్యసాయి జిల్లాలో ఈరోజు ఇలాగా ఆహ్లాదకరంగా మనకు సంక్రాంతి ముందుగానే వచ్చింది ధర్మవరం పట్టణానికి. అందరికీ ధర్మవరం పట్టణం తరఫున మా ధర్మవరం ప్రజలుగా మేము ఆనందిస్తూ సంతోషిస్తున్నాము. ధర్మవరం పట్టణ వాసులకి, ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులకి, శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా వాసులకి మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ప్రజలందరూ బాగా ఆయురారోగ్యాలతో ఉండాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో అందరికీ మా ఎంఆర్సి షటిల్ అసోసియేషన్ తరఫున ఇవే మా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా వాళ్ళకు కూడా మేము చేతులెత్తి నమస్కరించుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్.